నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచ వ్లాగ్స్. నేను ఎందుకు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నానంటే మన సబ్స్క్రైబర్స్ 10K రీచ్ అయిపోయామన్నమాట. సో దానికోసం మేమైతే ఇవాళ స్పెషల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే బిర్యానీ చేసి పెడతాము. సో మా బ్రదర్ కూడా వచ్చాడనమాట, ధనుష్. హాయ్. చూసుకోవచ్చు, జోసిత్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకైతే కంగ్రాట్స్ చెప్పాడు అనమాట 10K సబ్స్క్రైబర్స్ అయినందుకు. కంగ్రాట్స్ చెప్పు డాడీకి. నిజంగా చూసుకోవచ్చు, ఇక్కడైతే చికెన్ అయితే నేను ఒక 2.5 kg చికెన్ అయితే తీసిచ్చి బాగా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. అలాగే బాయిల్ ఎగ్స్ కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ బాయిల్ చేస్తాను. సో అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. సో టమాటాలు రెడీ, పచ్చిమిర్చి రెడీ. సో ఇక మనం ఇవన్నీ కట్ చేద్దాం. నేను లక్ష్మి జోసిత్ అయితే రెడీ అయిపోయామన్నమాట. దబర్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే కమెంట్ చేయండి. అమ్మో, స్టోన్ కూడా రెడీ అయిపోయిందంట. వాడికి ఆ స్టోన్ దొరికిందంట. లక్ష్మి చూడండి ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది. సో నేనైతే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసాను అనమాట. సో ఇక మనం అయితే రెడీ చేద్దాం బిర్యానీకి. సో అయితే పొయ్యి అయితే వెలిగించేసాను అనమాట, కొత్తగా తెచ్చిన పొయ్యి. దానిపై దబర పెట్టాను. వాటర్ అంతా డ్రై అయిపోయింది. వాటర్ అయితే డ్రై అయిపోయింది. నేనైతే ఆయిల్ పోసేసాను. సో మీరు చూసుకోవచ్చు, ఆయిల్ అయితే కాసేపు వేయించిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని కాసేపు కలిపెట్టాలి. మూత అయితే పెట్టేశారనమాట. సో బాగా బాయిల్ అవుతుంది. మనమైతే ఇప్పుడు పెరుగు పులుసుని అయితే రెడీ చేస్తున్నాం అనమాట కర్రీలోకి. సో బాగా కోసిన ఆనియన్స్ అయితే బాగా క్లీన్గా కడిగేసి పెరుగు పులుసు రెడీ చేసుకున్నాం. ఈ లోపల ఆనియన్స్ అయితే బాగా వేయిపోయాయి. నేనైతే 3 చెంచాలు 3 గరిటెలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. మీరు చూసుకోవచ్చు, బాగా డీప్ ఫ్రై చేస్తాను. మసాలా బాగా వేయించిన తర్వాత టమోటాలు అయితే వేసేసాను. అవి కాస్త డీప్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేద్దాం. కడిగిన 2 kg చికెన్ అయితే నేనైతే ఇక్కడ వేసేసాను. వేసిన తర్వాత కాసేపు అలా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకుంటే బాగా దీంట్లోకి మసాలా మిక్స్ అవుతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక పిడికేడు కొత్తిమీర వేసేద్దాం. వాటర్ అయితే పోసేసుకున్నాము. అయితే రైస్ వేసేద్దాం. రైస్ వేసాక గరిటతో కాసేపు కలిపెట్టిన తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసేద్దాం. సో బిర్యానీ అయితే అయిపోయిందనమాట, మీరు చూసుకోవచ్చు. సో పొగలు పొంగుతున్నాయి. కాస్త కొత్తిమీర వేసి చూస్తే కనుక టేస్ట్ అయితే అదిరిపోతుంది. గార్నిష్. సో చాలా కష్టపడ్డామండి, చూడండి. సో బిర్యానీ అయితే మీరు మా ఇంటికి వచ్చేసేయండి. వావ్, సూపర్. చాలా బాగా పొడిగా వచ్చిందనమాట. కాసేపు ఉంచిన తర్వాత దించేద్దాం. ఉడికిందా లక్ష్మి? సూపర్. ఇంకా 5 మినిట్స్ నుంచి దించేద్దాము. సో ఇదండి, సూపర్ గా వచ్చింది బిర్యానీ. అయితే చాలా టేస్టీగా ఉంది, అలాగే సూపర్గా వచ్చింది. నేనైతే అంతా అయిపోయింది కదా, టేస్ట్ చేస్తున్నాను కొంచెం తీసుకొని. బా, సూపర్. రైస్ ఇంకొంచెం సేపు వండిస్తే కరెక్ట్గా ఉంటుంది. సూపర్ అండి. సో ఇదండి మన వీడియో. మేమైతే చాలా బాగా ఒక 15 మందికి అయితే బిర్యానీ అయితే రెడీ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఈ 10K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీరందరూ సపోర్ట్ వల్ల మనమైతే చాలా గొప్పగా అయితే ఈ 1.5 yearలో పడిన కష్టానికి మీరు ఇచ్చిన ఫలితానికి మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మన వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చంచ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.